కొన్ని సార్లు రాజ్యాలని కాపాడుకోవడానికి రాజులే సేనాధిపతులుగా వస్తారు. అలాగే ఇప్పుడు తమిళ సినిమాని కాపాడుకోవడానికి ది లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా ది లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అలాగే ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారు ఇద్దరూ కలిసి ఒకే సినిమాతో వస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మల్టీ స్టార్ అయితే మనం అయితే చూడబోతున్నాం. మనం ఆల్రెడీ దీని గురించి అయితే మాట్లాడుకున్నాం కూడా. కానీ అప్పుడు కేవలం బజ్ మాత్రమే. నిన్నైతే ఈ సినిమా 100కి 100% అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అది కన్ఫర్మ్ చేసింది కూడా ఎవరో కాదు, మన లోక నాయకుడైన కమల్ హాసన్ గారు. ఆయన ఏమంటాడంటే, మేమిద్దరం కలిసి సినిమా చెయ్యాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాం, ఇప్పుడైతే కలిసి అయితే సినిమా చేస్తున్నాం. అసలు మా ఇద్దరి మధ్య కాంపిటీషన్ అనేదే లేదు, అది క్రియేట్ చేసింది మీరే. ఇంకా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో బిజినెస్ వైజ్ గా మీకైతే సర్ప్రైజింగ్ అయితే అనిపించవచ్చు. కానీ మేమిద్దరం కలిసి సినిమా చెయ్యాలని ఎప్పుడో డిసైడ్ అయితే అయిపోయాం. కానీ అది ఇప్పుడైతే జరుగుతుందని కమల్ హాసన్ గారు అయితే చెప్పారు. అయితే కమల్ హాసన్ గారు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే, ఈ భారీ మల్టీ స్టారర్ ని డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరో, ఇంకెవరో మన లోకేష్ కనకరాజు గారు. ప్రొడ్యూసర్స్ ఏమో సన్ పిక్చర్స్ వాళ్ళు అనమాట. ఇంతకు మించి అయితే బయటికి అయితే వెళ్ళదు, వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్, మణిరత్నం గారు అవుట్ ఆఫ్ ఫామ్, ఇంకా మన మురగదాస్ గారు కూడా అంత ఇదిగా ఫామ్ లో అయితే లేడు. ఈ తరం డైరెక్టర్స్ లో మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ ఎవరంటే లోకేష్ కనకరాజు గారే. ఇంకొక ఆప్షన్ ఏదన్నా ఉందంటే అది నెల్సన్ గారు అనమాట. ఆయన జైలర్ 2 స్క్రిప్ట్ మీద అయితే చాలా మంచి పనులు అయితే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని డైరెక్ట్ చేసేది లోకేష్ కనకరాజు గారే. మరి మా ఖైదీ 2 సినిమా పరిస్థితి ఏంటని మీకు డౌట్ అయితే రావచ్చు. తప్పదనమాట. ఈ ప్రాజెక్ట్ కనుక పట్టాలు ఎక్కితే ఖైదీ 2 సినిమా ఈ సినిమా తర్వాతే చేసే అవకాశం అయితే లోకేష్ కనకరాజు గారికి అయితే ఉంటది. కానీ ఇది ఒక సువర్ణ అవకాశం అని నేనైతే చెప్తాను. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ వీళ్ళిద్దరిని కలిసి ఒకే సినిమాలో డైరెక్ట్ చేసే అవకాశం అసలు రాదన్నమాట ఎవరికి. అలాంటి అవకాశం లోకేష్ కనకరాజు గారికి వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఆయన 100కి 1000% సద్వినియోగం చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఈ సినిమా ద్వారా 2 కోరికలు అయితే తీరబోతున్నాయని నేనైతే అనుకుంటున్నా. ఒకటేంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని అలాగే లోక నాయకుడిగా పిలువబడే కమల్ హాసన్ గారిని ఇద్దరిని కలిసి ఒకే ఫ్రేమ్ లో చూడటం అయితే, ఇంకోటి ఏంటంటే తమిళ ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న నెంబరు అదే 1000 కోట్ల సినిమా. ఈ మధ్య కాలంలో కొంతమంది అయితే అంటున్నారు, మాకు 1000 కోట్లు ముఖ్యం కాదు, సినిమాలో ఉన్న కంటెంటే ముఖ్యమని. ఆ మాట 100కి 100% నిజం. కానీ ఆ మాట మనం ఎప్పుడు మాట్లాడాలంటే ఆల్రెడీ 1000 కోట్లు కొట్టేసి దాని తర్వాత వచ్చే సినిమాలకి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే నిజంగా చాలా అంటే చాలా హుందాగా ఉంటది. ఇప్పుడు వచ్చే ఈ సూపర్ మల్టీ స్టారర్ సినిమా ఏదైతే ఉందో దానికి గనక హిట్ టాక్ వస్తే 1000 కోట్లు అనేది కేక్ వాక్ అనమాట. అసలు అంతవరకు అవసరం లేదు. మొన్న వచ్చిన కూలీ సినిమాకి హిట్ టాక్ వస్తే 1000 కోట్లు అయితే వచ్చేసావి. కానీ కంగారేం లేదు, ఈ మల్టీ స్టారర్ తో ఖచ్చితంగా 1000 కోట్లు అయితే వీళ్ళైతే కొడతారు. అది కొట్టాక ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే అప్పుడు మిగతా ఆడియన్స్ ఒప్పుకుంటారు. అప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాగుంటది ఆ స్టేట్మెంట్ వినడానికి. అదనమాట మ్యాటర్. గెట్ రెడీ టు విట్నెస్ ద బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఇన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. మరి ఈ సినిమాకి డైరెక్టర్ గా నేనైతే లోకేష్ కనకరాజు గారే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మరి మీరు ఎవరు ఉండాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.